రైతు భరోసా డబ్బులు ఎంతమందికి పడ్డాయి? 21,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి ఎక్కడైనా డిఫాల్ట్ ఉండి ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే తప్పించి మిగతా 25 లక్షల మందికి రైతులకి ఈ రోజు అకౌంట్లలో 21,000 కోట్లు పడ్డది. అది అఫీషియల్. ఏ ఊర్లో ఎన్ని ఇచ్చిండ్రో అనేది అఫీషియల్ రికార్డ్ మీరు తెచ్చుకోండి, పెట్టండి, మీ వెబ్సైట్లో పెట్టండి, మీ తొలి వెలుగు ఛానల్లో పెట్టండి. అన్ని అఫీషియల్గా ఉన్నాయి. మీలాగా భూములకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, హైవేలకు, గుట్టలకు, చెరువులకు రైతు బంధు ఇచ్చే దాఖలాలు మావి కావు. గతంలో ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు విడతల వారిగా వేయాల్సి వస్తుంది? ఎందుకు ఇట్లా? డెఫినెట్ గా సమస్యలు ఉన్నాయి కదా, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఉన్నదాన్ని కొంత కొంత రిలీజ్ చేసుకుంటూ పోతున్నాం. సమస్యని పూర్తిగా పరిష్కారం చేయలేని పరిస్థితి, కొన్ని సమస్యను వదిలేయలేని పరిస్థితి. కాబట్టి ఉన్నది కొంత కొంత. ఇప్పుడు తండ్రి ఇంటి పెద్ద తండ్రికి సమస్యలు ఉన్నది, పిల్లలు అర్థం చేసుకుంటారు. ఆ సమస్య అందరూ అర్థం చేసుకుంటున్నాం. సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యకు డబ్బులు లేవు. 18,000 కోట్ల కన్నా ఎక్కువగా ఆదాయం లేదు రాష్ట్రంలోని పదే పదే మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ వచ్చిన దాంట్లోనే అన్నిటికీ సదురుతున్నారు. అయినా ఏదో వీళ్ళలాగా 4 గంటలు పనిచేసి 20 గంటలు పండుకుంటలేడు మా ముఖ్యమంత్రి. 18 గంటలు పనిచేసి 4 గంటలు రెస్ట్ తీసుకున్న మా ప్రభుత్వం ఉన్నది. మీరు చేసిన బొక్కలు ముయ్యనికే కనీసం మైదాపిండితో మనం ఈ పేపర్లు అతికిస్తాం చూడు, అట్లా కూడా అతికిస్తే పోయేటట్ల లేదు. ఇది మొత్తం లోపల నుంచి పెద్ద పెద్ద బొక్క పడ్డది ఉన్నది. ఆ బొక్కను ముయ్యాలంటే మామూలు పరిస్థితి కాదు. 3 లక్షల కోట్ల అప్పులు కట్టినాం, ఇప్పటిదాకా వడ్డీలు కట్టినాం. ఎడికెళ్ళి తేవాలి? ఉన్నాయి ఉన్నట్లు సదురుతున్నాం, ఇస్తూనే ఉన్నాం. మేము ఇయ్యడానికి ఎన్నికి పోయలేదు. ఎవరి పైసా వాళ్ళకే పెడుతున్నాం. ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి తెచ్చేది ఉందా? కల్వ సుజాత ఇంటికి వెళ్ళి తెచ్చేది ఉందా? ప్రజల పైసా ప్రజలకే తిరిగి ఇవ్వాలి. వచ్చిన జిఎస్టీ రూపంలోనో ఇంకే రూపంలోనో తెలంగాణకు వచ్చే డబ్బుల్ని ప్రజలకు పంచుతున్నాం. ఏం దోపిడీ చేసి అయితే ప్రభుత్వం తింటలేదు కదా. మీలాగా వచ్చినాయి లోపల 30%, 40% దళిత బంధు వేసి దళిత బంధువుల 40% కమిషన్లు కొట్టేసే రకం మాది కాదు కదా. 10,000 మందికి వేస్తే 1,00,000 మందికి బొక్క పెట్టిండ్రు. రైతు బంధు అని చెప్పేసి 10 ఏళ్ళు సాగదీసారు. దాన్ని అవుటర్ అమ్మేస్తే 30,000 కోట్లు వస్తే 7,000 కోట్లు వస్తే అప్పుడు రైతు రుణమాఫీ చేశారు. మీ మొక్కలకు అమ్ముకున్నాడు తప్పించి అతికిచ్చుడు చేత కాలేదు మీకు. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ అమలైతే మహిళల రూపురేఖలు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అట్లనే ఉంటాము, లీడర్లు అవుతాం అంతే. కల్వకుంట్ల కవిత కూడా చెప్తా ఉంది, వచ్చే నెల అంటే 25వ తారీఖున పార్టీ పెడుతున్నా, ఎజెండా సామాజిక తెలంగాణ. అంత మహిళలకి ఖచ్చితంగా మహిళా పవర్ ఏందో చూపిస్తాను అంటున్నది. అరే ఒక్క లీడర్ ఉంటే మహిళ కాదు కదా, రాష్ట్రం అంతా మహిళలు ఉండాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి పనిచేస్తేనే రాజ్యం వెళ్తాము. ఇమీడియట్ గా కొత్తగా మహిళలు వచ్చి రాజ్యం వెళ్ళాలంటే కష్టం పూర్తిగా. అంటే అందరూ కలిస్తే కలయికతోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఇంతకుముందు రిజర్వేషన్ లేదు. ఇప్పుడు కవిత అన్నంత మాత్రం కవిత మొత్తం 179 ఎన్నో అవుతున్నాయి కదా, 156, 179 వచ్చింది. అది అఫీషియల్గా అయితే రాలేదు. మొత్తం అయితే ఆడవాళ్ళకి ఇయ్యదు కదా. ప్రతి పార్టీలో అవకాశం వస్తుంది. ఆమె ఒక్క పార్టీలోనే అవకాశం వస్తుందా? అన్ని పార్టీలో అందరికీ అవకాశం వస్తుంది. అఫ్ కోర్స్ అన్ని పార్టీలలో అవకాశం వస్తాయి, మహిళలు కూడా రాజ్యం వెళ్ళే అవకాశం వస్తుంది. ఇది పార్టీలకు అతీతంగా ఒక మహిళగా డెఫినెట్ గా ఆమె పార్టీలు అయినా సరే మా పార్టీలు ఇయ్యరా? డెఫినెట్ గా అది రిజర్వేషన్ ఉన్నదంటే 80% ఇవ్వాల్సిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎట్లుంటాయో మహిళా రిజర్వేషన్ కూడా అంతే వస్తుంది. 33% రిజర్వేషన్ వస్తే మోస్ట్లీ 60 టికెట్లు వస్తుండొచ్చు మహిళలు. 60 మంది లీడర్లు ఉన్నోళ్ళకే ఇస్తారు కదా. కొంతమంది భార్యలకు, కొంతమంది చెల్లెళ్లకు, కొంతమంది తల్లులకు ఇస్తుండొచ్చు. మిగతా అయితే లీడర్లకే ఇవ్వాలి కదా. డెఫినెట్ గా లీడర్ క్వాలిటీలు ఉన్నోళ్ళు, ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకునేటోళ్ళు, నా నియోజకవర్గం అని నెంకుకునేటోళ్ళు, అందరు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళ స్థాయిలో పోటీకి గట్టిగా రెడీగా బలంగా తయారైన వాళ్ళు ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో పోటీ పడి ఎదుర్కొనేటోళ్ళకి డెఫినెట్ గా వస్తుంది అవకాశం. గతంలో తాండూరు నుంచి టికెట్ ఆశపడి కల్వ సుజాత గారు భంగపడ్డారు. సో ఇప్పుడేమైనా మళ్ళీ ఇందాక ఒక మాట చెప్పగానే అన్నం ఉడికిందని గింజ కాదు. ఇందాక చెప్పిన కొంతమంది లీడర్లకు వస్తే, కొంతమంది అవకాశం ఉన్న చోట లీడర్లు భార్యలకి, తల్లిలకి, చెల్లెళ్ళకి ఇచ్చుకున్నాడు కాదు, లీడర్లకు ఇచ్చిన తర్వాత మిగిలిన ఇయ్యమని చెప్తున్నాం. మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. లీడర్లు కొరత ఉన్న కాడ మాత్రం ఎవరైనా అవకాశం వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వండి, కానీ మిగతా అంతా లీడర్లకి ఇవ్వమని బేషరతుగా. ఇది మాది డెఫినెట్ గా రేపు పొద్దున్న రిజర్వేషన్ వస్తే అందులో మేము ఉంటామని డెఫినెట్ గా అనుకుంటాం కదా. పోయినసారి అంటే అవకాశం లేదు, రిజర్వేషన్ లేదు. ఈసారి మాకు బలంగా రిజర్వేషన్ వస్తుంది కదా. బలంగా రిజర్వేషన్ వచ్చినప్పుడు అందులో మేము కూడా ఉండాలని ఆశించడంలో తప్పేముంది. పోయినసారి భంగపడినాము, ఈసారి అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నాం. మీ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసుకు సంబంధించి మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా? ఏమున్నా దాంట్లో రియాక్ట్ అవ్వడానికి గత 5 ఏళ్ల నుంచి చెప్తున్నదే, మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా చెప్పేది ఏముండదు. పనికి మాలినోడు మా ఊర్లో ప్రెస్ మీట్ పెట్టి ఏమో మాట్లాడుతున్నాడు అని పేరు తీసుకుంటే నేను నా స్థాయి దిగజారినట్టు అవుతుంది. ఆడ దిక్కుమాలినోడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు దాని గురించి. జైలుకు పోయిన సంగతి తెలుసుకోమను, ఆయన డ్రగ్స్ వ్యాపారం గురించి తెలుసుకోమను. తాండూరులో సర్వనాశనం చేసే పరిస్థితికి దిగజారిన టైంకే తాండూరు ప్రజలు రివర్స్ అయ్యి ఓడగొట్టిను. చిన్న
అంటే మాస్ ఏరియాలలో ఉండేటోళ్ళకి ఫస్ట్ అలవాటు చేసాడు. దాని తర్వాత క్లాస్ ఏరియాలకి విస్తృతం చేయాలి దాన్ని అని ఆలోచన చేసాడు. మొన్న ఈ మధ్య కాలంలో 2-3 చనిపోయింది అక్కడ. ఎట్లా ఈ డ్రగ్స్ గంజాయికి అలవాటు అయిపోయింది ఆ పిల్లలు. అంటే మా తాండూరులో లేని అలవాటుని కొత్తగా సృష్టించినటువంటి వెధవ ఎవరన్నా అయితే ఉన్నారో అది రోహిత్ రెడ్డి. ఇక్కడ హైదరాబాద్లో కేటీఆర్ హైదరాబాద్ని సర్వనాశనం చేయని చూసిండు. ఆడ మావాడు తాండూరులో చేయని చూసిండు. దుబాయ్లో పట్టుబడ్డాడు. దుబాయ్లో వాడి రూమ్లో ఒకడు రెస్టారెంట్ ఓనర్ చచ్చిపోయాడు. వీళ్ళందరూ ఒకటే రూమ్లో ఉంటే ఒక సెలబ్రిటీ వీడు ఇంకొకడు. అయితే ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎట్లా తప్పించుకొని వచ్చిండో భగవంతుని తెలియాలి. తప్పించుకొని వచ్చాడు. అంతకుముందు ఇదే ఫామ్ హౌస్లా సేమ్ అమ్ముడు పోవడానికి బీజేపీ నాయకులతో పట్టుబడి దొరికిండు. అదే అయిపోయింది. మొన్న మళ్ళీ ఇదే డ్రగ్స్ ఇష్యూ లోపల పేలుళ్ళు పేల్చిండంట, గన్ పెట్టి చూసిండంట. పేల్చురా నేనున్నా చూసుకుంటా అన్నాడంట. పెద్ద లావు మునగాడు ఏదో పెద్ద ఇది చేసి ఏమో చేసి గన్ను పెట్టి వాళ్ళ తమ్ముడు రోహిత్ రెడ్డి తమ్ముడు ఒకడు గన్ను పెట్టి వెలుస్తాడంట. ఆ పెల్చుడికి పోలీసు వాళ్ళు వస్తున్నారు అని సిగ్నల్ వాళ్ళకి ఇవ్వడానికి కోసమేమో నేను ఉన్నారా చూసుకుంటా అని ఈ పెద్ద మునగాడు లావు మునగాడు చెప్పిండట. ఈయనకే కిందికి వెళ్ళి టికాణాలు వేస్తలేదు. ఎప్పుడు జైలుకు పోతాడో ఎప్పుడు లోపల పడతాడో తెలియదు కానీ నేను ఉన్నా చూసుకుంటే ఏమైతే అది అవుతుంది అన్నాడంట. సంతోషపడుతుందా కల్వ సుజాత ఆయన డ్రగ్స్ కేసు? నాకేం సంతోషం. అవతల అపోజిషన్ పార్టీ నేను ఎప్పుడో చెప్పినా. నేను అప్పుడు చెప్తే అంటే క్లియర్గా ఓపెన్గా ఫ్యాక్ట్గా ఫేర్గా మాట్లాడేటోళ్ళు అందరికీ చేదుగానే కనబడతారు. కానీ వాస్తవాలు బయటకు పడ్డప్పుడు మేమే నిజాలు చెప్పినాయి కరెక్ట్ అయినాయి. మేము అప్పుడే చెప్పినాం కదా, తాండూరులో దోపిడీ చేసిండు, తాండూరులో భూ కబ్జాలు చేసిండు, తాండూరులో వసూళ్లు చేసిండు, డ్రగ్స్ దందా గంజాయి దందా మొదలుపెట్టిండు. అంతెందుకు తను సొంతగా తిన్నాడు పాజిటివ్ వచ్చిందనే మొన్న అరెస్ట్ అయ్యిండు. అందులో ఇంకొక ట్విస్ట్ ఏంది, అలా టీడీపీ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, టీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళ వర్మం ఏందో నాకు అర్థం కాలేదు. వీళ్ళ లీడర్లు ఇప్పటి వరకు కూడా ఆయన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు, కనీసం వారించలేదు, సోకాస్ నోటీస్ పంపించలేదు. అయినా వాడు జైల్లో ఉన్నా కూడా వీళ్ళు ఇంకా బయట పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్నారు. అదే వేరే వాళ్ళు చేసినట్టే పంపించారు. అది మొన్న పంపించినట్టున్నారు. స్టార్టింగ్ లో అక్కడ టీడీపీలకు సోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఇయ్యలేదు. నేను అప్పుడు మాట్లాడిన తర్వాత నేను వేరే ప్రోగ్రాంలలో బిజీగా ఉండి నేను పట్టించుకోలేదు ఇన్ని. కానీ నేను ఈ బిజీలు ఉన్నా అని చెప్పి తాండూరులో పనికి మాలిన వాళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టించిండు. ఆ పనికి మాలిన వాడంటే అన్నం తిన్నాడు గడ్డి తిన్నాడు కాబట్టి జైలుకు పోయాడు. మీకేమైందిరా తాండూరులో ఉండేటోడు 30 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా, ఆడు కొత్తగా వచ్చాడు కొత్తగా పోయాడు జైలుకి. మీకేమైంది మాట్లాడేటటువంటి విధవలకి తెలియదా? ఏం చేస్తే జైలుకు పోయిండో తెలియదా? నువ్వు మా గురించి మాట్లాడేటంత స్థాయి వచ్చిందా మీది? సరే మాట్లాడితే ఏమవుతుంది, నేను అవన్నీ పట్టించుకోను. మేము లీడర్లో ఉన్నాము, రాజకీయాల్లో ఉన్నాము, రాజులు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి, అవన్నీ మేము పట్టించుకోము అఫ్కోర్స్. కానీ ప్రజలకి ఏం సంకేతం ఇచ్చినట్లా? రేపు పొద్దున మళ్ళీ టికెట్ తీసుకొని తాండూరులో గంజాయి అమ్ముతావా? ఏం చెప్తున్నావు నువ్వు ప్రజలకి? సరే వాని తర్వాత ఇంకొకళ్ళు ఆడ తయారవుతారు. ఇట్లాంటి వాళ్ళు ఎవడైతే ప్రెస్ మీట్లు పెట్టించిర్రో, ఎవరెవరైతే ఆడ రియాక్ట్ అవుతున్నారో వాళ్ళు ఎవడో ఒకడు వీనికి ఏకమేకై కూర్చొని టికెట్ రెడీగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది, మీరు అందరు గ్రౌండ్ లో వర్క్ చేయాలని చెప్పారు. అనుకోవాలని చెప్పారు. మీరేమైనా గ్రౌండ్ లో తాండూరులో వర్క్ చేస్తారా? ఎందుకంటే నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారు కదా. అవును, అవ్వాలి అనుకున్నప్పుడు మాకు ఎక్కడ కేటాయిస్తే అక్కడ పోయి పని చేసుకుంటాము. డెఫినెట్ గా అధిష్టానం ఆదేశాలు ఎక్కడిస్తే అక్కడ పోవాలి కదా. పరిగెత్తి నేను పోయింది అనుకంటే వాళ్ళ బోల పడితే కష్టం కదా. అందుకనే ఆచితూచి అడుగులేసి మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానము మాకు నిర్ణయం ముందే దిశానిర్దేశం ఎట్లా రిజర్వేషన్ రాగానే చేస్తారు కదా. అప్పుడు ఏం సలహాలు ఇస్తే ఆ సలహాని పాటిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.